ఫ్రెండ్స్, మన ఇండియన్ రైల్వేస్ అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్ నెట్వర్క్గా చెప్పవచ్చు. అయితే ఈ రైల్వేస్ అనేవి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల ప్రజలను కలుపుతుంది. అలాగే ఇండియన్ రైల్వేస్ అనేవి భారతదేశపు జీవనరేఖగా కూడా చెప్పవచ్చు. అయితే మన ఇండియన్ రైల్వేస్ను మొట్టమొదటిసారిగా 16 ఏప్రిల్ 1853లో మన ఇండియన్ రైల్వేస్ను ప్రారంభించారు. అలాగే మన ఇండియన్ రైల్వేస్ అనేది వరల్డ్ వైడ్గా చూస్తే మన ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ అనేది 4th ప్లేస్లో ఉంది. అలాగే మన ఇండియాలో మొత్తం ట్రైన్స్ అనేవి మన ఇండియన్ రైల్వేస్లో ఉండే 7000 స్టేషన్స్ను కవర్ చేస్తూ 13,000 ప్యాసింజర్ ట్రైన్స్ మరియు 8,000 గూడ్స్ ట్రైన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇండియాలో మొత్తం ట్రాక్స్ అనేవి 42,000 మైల్స్ వరకు విస్తరించి ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్లో ఉండే ట్రైన్స్ను ఎక్కడ తయారు చేస్తారు, అలాగే వీటి యొక్క మైలేజ్ ఎంత, వీటి యొక్క ప్రైస్ ఎంత, ఇంకా ట్రైన్స్ను స్టాపింగ్లో ఉన్నా కూడా వీటిని ఆన్ కండిషన్లోనే ఎందుకు ఉంచుతారు, ఇంకా మరెన్నో విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాల గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన రైల్నాలో తెలుగు పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న డీజిల్ లోకోస్ను మొట్టమొదటిసారిగా 1962 అమెరికాకు చెందిన అమెరికన్ లోకోమోటివ్ కంపెనీ ఈ లోకోను తయారు చేసి ఇండియాకి ఇంపోర్ట్ చేసేది. తర్వాత 1964 నుంచి ఇండియాలోనే వారణాసిలో అమెరికన్ టెక్నాలజీని షేర్ చేసుకుని DLW అయినటువంటి డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ద్వారా ఈ లోకోమోటివ్స్ ని తయారు చేసి ఇండియన్ రైల్వేస్ కు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ DLW అనేది ఇప్పటి వరకు మొత్తం 10,000 కంటే ఎక్కువ లోకోస్ ని ఇండియన్ రైల్వేస్ కు ఇవ్వడం జరిగింది. అయితే ఈ లోకోస్ యొక్క పూర్తి బరువు వచ్చేసి 100 నుంచి 200 టన్స్ వరకు ఉంటుంది. దీని యొక్క స్పీడ్ అనేది యావరేజ్ గా 120 నుండి 130 కిలోమీటర్ వరకు ఉంటుంది. డీజిల్ లోకోస్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి 4000 హార్స్ పవర్ నుండి 4500 హార్స్ పవర్ వరకు ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ లోకోస్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి 5000, 7000, 4000 వరకు ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ గూడ్స్ లోకోస్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి 9000, 6000, 12000 హెచ్పిగా ఉంటుంది. అలాగే లోకోమోటివ్ యొక్క సీసీ అంటే బైక్, కార్ సీసీలు ఎలాగైతే ఉంటాయో అలాగే ట్రైన్ యొక్క సీసీ అనేది కూడా ఉంటుంది. అయితే లోకోమోటివ్ యొక్క సీసీ అనేది 1 lakh నుండి 1,50,000 వరకు ఉంటుంది. సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్, అంటే ట్రైన్ యొక్క సిలిండర్ లోపల ఉండే సిలిండర్ బోర్ సైజ్ అనే అర్థం. అలాగే డీజిల్ లోకోస్ యొక్క డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5,000 లీటర్స్ నుండి 6,000 వరకు ఉంటుంది. ట్రైన్ యొక్క మైలేజ్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ లోడ్ మరియు గ్రేడియంట్ అన్నింటినీ మధ్య ఈ మైలేజ్ అనేది వ్యారీ అవుతుంది. అయితే నార్మల్ గా చూస్తే 1 కిలోమీటర్ వెళ్ళడానికి ప్యాసింజర్ లోకోమోటివ్ అయితే 4 to 5 లీటర్స్ డీజిల్స్ ని కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే డీజిల్ లోకోమోటివ్ అయితే 9 to 10 లీటర్ డీజిల్ ని కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే ట్రైన్ ను ఎవ్రీ 90 డేస్ మరియు 5,000 కిలోమీటర్స్ కి సర్వీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీని యొక్క జీవితకాలం వచ్చేసి 25 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే డీజిల్ లోకోస్ యొక్క ప్రైస్ వచ్చేసి 13 crores నుండి 15 crores వరకు ఉంటుంది. అయితే లోకోలో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే లోకో పైలట్ దాన్ని సరిచేస్తారు. మేజర్ ప్రాబ్లం ఉంటే దానిని లోకో కంట్రోలర్ కి ఇన్ఫార్మ్ చేసి ఆ లోకోమోటివ్ ని లోకో షెడ్ కి పంపడం అనేది జరుగుతుంది. అలాగే లోకోని ఎక్కువసేపు టాపింగ్ లో ఉన్నప్పుడు కూడా దానిని ఎక్కువ మొత్తంలో ఆన్ కండిషన్ లోనే ఎందుకు ఉంచుతారు? ఎందుకు అంటే లోకోమోటివ్ అనేది ఎయిర్ బ్రేక్స్ ద్వారా నడుస్తుంది. కాబట్టి లోకోమోటివ్ యొక్క ఎయిర్ ప్రెజర్ డ్రాప్ అవ్వకుండా ఉండేందుకు, ఇంకా లోకోమోటివ్ యొక్క ఎయిర్ ప్రెజర్ మెయింటైన్ అవ్వడానికి లోకోమోటివ్ ని ఎప్పుడు కూడా ఆన్ పొజిషన్ లోనే ఉంచడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆఫ్ చేస్తే లోకో యొక్క ప్రెజర్ మెయింటైన్ అవ్వడానికి ఎక్కువ సమయం అనేది తీసుకుంటుంది. అందుకే లోకోమోటివ్ ని ఎక్కువ మొత్తంలో ఆన్ కండిషన్ లోనే ఉంచుతారు. ఒకవేళ ఆ లోకోమోటివ్ ని ఆఫ్ చేస్తే ఎయిర్ ప్రెజర్ అనేది బ్లీడ్ అయ్యి ట్రైన్ యొక్క బ్రేక్స్ అనేవి ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లోకోమోటివ్ ని ఎక్కువ మొత్తంలో ఆన్ కండిషన్ లోనే ఉంచుతారు, ఆఫ్ అనేది చెయ్యరు. ఒకవేళ లోకో ఎక్కువ రోజులు ఆపాల్సి ఉంటే ఆ ట్రైన్ ని పూర్తిగా బఫర్ స్టాప్ ఉంచి లోకోమోటివ్ ని ఆఫ్ అనేది చేస్తారు. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన రైల్నాలో తెలుగు పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.